వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గాయస్, ఈ వీడియోలో మనం విర్చువల్ బాక్స్ లో కాల్ లైనక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఎవరు స్క్రిప్ట్ అయితే చేయకండి వీడియోని, ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మీరు క్లారిటీగా అర్థమైతే కాదు మీకు వీడియో. ఓకే గాయస్, ఫస్ట్ వచ్చేసి మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే విర్చువల్ బాక్స్ అనేది టైప్ చేయండి. విర్చువల్ బాక్స్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సైట్. ఇక్కడైతే ఏం చేస్తారంటే ఒరాకిల్ విఎం విర్చువల్ బాక్స్ అనేది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే సైట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జస్ట్ ఏంటంటే సింపుల్ గా రైట్ సైడ్ కి వస్తే డౌన్లోడ్స్ అనేది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది పేజీ. ఇక్కడ ఏంటంటే మనకి విండోస్ హోస్ట్స్ అనేది కదా, ఇది వచ్చేసి విండోస్ యూజ్ చేస్తాం. లేదు మీరు మ్యాక్ బుక్ యూజ్ చేస్తున్నారంటే ఈ యొక్క మ్యాక్ ఓఎస్ అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం వచ్చేసి విండోస్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇది మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. నేనైతే ప్రీవియస్ గా డౌన్లోడ్ చేసి పెట్టా ఆల్రెడీ, ఎందుకంటే లాగ్ అవుతుంది కాబట్టి వీడియో. ఓకే, ఇక్కడ చూడండి నేను డౌన్లోడ్ చేసేది. ఇక్కడ చూడండి విర్చువల్ బాక్స్ అనేది కదా దీన్ని. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏమి ఇన్స్టాల్ చేయాలంటే కాలీ లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి. కాలీ లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఆల్రెడీ మీకు VMware ఇన్స్టాల్ చేసినప్పుడైతే చెప్పా, కానీ మళ్ళీ చెప్తే చూడండి. kali.org అనేది ఇవ్వండి. kali.org అని చేసి ఎంటర్ అయితే ఇస్తే మీకు సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే కాలీ లైనక్స్ ఒక ఓఎస్ సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ దీని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇది వచ్చేసి ISO ఫైల్స్ వస్తాయి. లేదు మనం ఇప్పుడు వచ్చేసి విర్చువల్ బాక్స్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం వచ్చేసి దాన్ని వచ్చేసి విర్చువల్ మిషన్స్ అంటాం. దీంట్లోకి వెళ్తే మనం దాన్ని క్లిక్ చేస్తే దాని మీద ఈ విధంగా వస్తాయి మనకి. ప్రీవియస్ వీడియోలో మనం VMware కి ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇదైతే డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి విర్చువల్ బాక్స్ లో డౌన్లోడ్ చేయాలనుకుంటారు. విర్చువల్ బాక్స్ లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నప్పుడు కాలీ లైనక్స్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి గైస్, కాలీ లైనక్స్ విర్చువల్ బాక్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకే గైస్, ఇక్కడైతే మనం ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసాం కదా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూపిస్తే చూడండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేది. ఇక్కడ చూడండి కాలీ లైనక్స్ 2024 విర్చువల్ బాక్స్ అనేది కదా, దీన్ని అయితే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతాయి మనకి విర్చువల్ బాక్స్ అనేది. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు కాలీ లైనక్స్ విర్చువల్ బాక్స్ అనే ఫోల్డర్ లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తా. ఓకే గైస్, ఇదైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుంటది. అంతలోకి మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం విర్చువల్ బాక్స్ అయితే మన సిస్టమ్ లో అయితే ఇన్స్టాల్ చేయాలి. జస్ట్ డబుల్ ట్యాప్ అయితే చేయండి విర్చువల్ బాక్స్ మీద. ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయగానే మనకి విర్చువల్ బాక్స్ అనేది డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఒరాకిల్ విఎం విర్చువల్ బాక్స్ 7.0.18 వర్షన్ ఇప్పుడు అనేది. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మిస్సింగ్ డిపెండెన్స్ ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్స్టాల్. అంతే గైస్, ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయి వచ్చింది, ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చింది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇదనే ఇన్స్టాల్ అవ్వగానే ఓకే గైస్, విర్చువల్ బాక్స్ గానే ఇన్స్టాల్ అయింది ఫాస్ట్ గా మనకి. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనం సింపుల్ గా నా యొక్క విర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ జస్ట్ దీన్ని మినిమైజ్ చేసేస్తా ఒక సెకండ్. జస్ట్ ఇప్పుడైతే నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అనేది ఇక్కడ చూడండి, నాకు కాలీ లైనక్స్ 2024 విర్చువల్ బాక్స్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది కదా జిప్ ఫైల్. ఈ యొక్క జిప్ ఫైల్ ని ఎలా నేనైతే ఒక పర్టికులర్ ప్లేస్ కి అయితే వేరే సైట్ అయితే పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, జస్ట్ కట్ చేసుకుని ఇక్కడ నుంచి కట్ చేసుకొని నాకు హ్యాకింగ్ డ్రైవ్ లో అయితే నేనైతే ప్లేస్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చి కాలీ లైనక్స్ VMware అయిపోయింది. విర్చువల్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ విర్చువల్ బాక్స్ అనే ప్లేస్ లో అయితే నేను పేస్ట్ చేసేసుకుంటా. ఆల్రెడీ నేను ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే నేను సపరేట్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తా హ్యాకింగ్ కి సపరేట్ గా. ఓకే, కొంచెం టైం పేస్ట్ అవ్వగానే మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ దీని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 2 ఫైల్స్ అనేది వస్తాయి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత. ఇక్కడ 2 ఫైల్స్ లో ఏ ఫైల్ బ్రో అంటారా? ఒక సింపుల్ గా చెప్పాలంటే నీకు ఏ ఫైల్ అంటే ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా క్యూబిక్, బ్లూ కలర్ క్యూబ్, దీని మీద రైట్ క్లిక్ చేయండి.
రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ చూడండి విచువల్ బాక్స్ అనేది వచ్చింది కదా, సింబల్ లాస్ట్ లోగో ఐకాన్. ఇక్కడ జస్ట్ ట్యాప్ చేయండి అంతే చాలు. ఆ ట్యాప్ చేయగానే మనకైతే కాల్ లినక్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది, దీంట్లోకి అయితే వచ్చేసింది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడైతే బూటింగ్ చేద్దాం గాయస్. కాల్ లినక్స్ వచ్చేసి విచువల్ బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కొంచెం కాన్ఫిగరేషన్ చేసుకుంటే సెట్టింగ్స్ అనేది ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ లోకి వచ్చి 8 సెకండ్ సిస్టమ్ లోకి వచ్చేసి 2 GB ర్యామ్ అయితే చేసుకుని నేనైతే 4 GB ఇస్తాను మినిమం. ఓకే 4 GB ర్యామ్ అయితే ఇచ్చా నేను. ప్రాసెసర్స్ అయితే ఒక 4 అయితే ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ కనెక్షన్ వచ్చేసి ఓకే NAT లోనే అన్ని చేసేయండి. ఓకే గాయస్ నేను అయితే కాన్ఫిగరేషన్ చేస్తున్నా కదా. జస్ట్ ఇప్పుడైతే ఏంటంటే ఈ యొక్క దీన్ని అయితే బూటింగ్ చేస్తాం. జస్ట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి అంతే. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే విత్ ఇన్ 5 or 6 సెకండ్స్ లో అయితే మనకి ఇక్కడ పవరింగ్ విఎం అప్ అనేది కదా, దీని అయితే ఇదైతే స్టార్ట్ చేస్తారు బూటింగ్ అనేది. బూటింగ్ స్టార్ట్ చేస్తానే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి బూటింగ్ అనేది. వెయిట్ దీని అయితే మినిమైజ్ చేస్తా. ఓకే గైస్ ఇది బూటింగ్ ప్రాసెస్ మనకి కాల్ లినక్స్ బూటింగ్ చేయడం. వెయిట్ ఇక్కడ చూడండి బూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫుల్ స్క్రీన్ అయితే చేస్తా బూటింగ్ ప్రాసెస్ ని. ఓకే ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంటుంది అంటే మనకి కాల్ లినక్స్ ఎవరైనా కానీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ వెంటనే డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్ గా ఆ యొక్క ఆర్గనైజేషన్ వల్లే పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఏముంటది అంటే KALI కాల్ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్. తర్వాత వచ్చేసి ఖాళీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఖాళీ నేమ్ పాస్వర్డ్ కూడా జస్ట్ ఎంటర్ ఇస్తానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది కాల్ లినక్స్. బూటింగ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఓపెన్ అవుతుంది మనకి కాల్ లినక్స్. ఇక్కడైతే నేను ఫుల్ స్క్రీన్ చేసి చూపిస్తే చూడండి మీకు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయింది చూడండి గైస్. ఇంతే గైస్ మనకి కాల్ లినక్స్ అనేది బూటింగ్ చేయడం సింపుల్ గైస్. నాకు తెలిసి మీకు ఈ వీడియో అండర్స్టాండ్ అవుతుంది క్లియర్ కట్ అయితే. గైస్ మీరు చాలా మంది ఏంటంటే మన వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. మీకు మంచి హ్యాకింగ్ కంటెంట్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క వీడియోకి అయితే 100 likes గిన వస్తే మీకైతే నేను ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్, ఫేస్బుక్ హ్యాకింగ్, ఫిషింగ్ అటాక్ ఎలా చేస్తారో క్లియర్ కట్ గా ప్రాక్టికల్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. అంతేకాదు గైస్ మన ఛానల్ గిన 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అనేది ప్రాక్టికల్ లైవ్ సెషన్స్ అయితే చూపిస్తా మీకు. ఆండ్రాయిడ్ ని ఏ విధంగా హ్యాక్ చేస్తారో అనేది ప్రాక్టికల్ గా. ఇంకా మీకు ప్రోగ్రామింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఫ్యూచర్ లో. ఇంకా విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అయితే మీకు ప్రోగ్రామింగ్ వీడియోస్ లో గానే వస్తాయి. తర్వాత CH వర్షన్ 12, బగ్ బౌంటీ, బగ్ హంటింగ్, పెన్ టెస్టింగ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్